టాలీవుడ్‌లో మరే కొత్త హీరోకు ఆరంగేటంలో రాని హైప్ అక్కినేని కుర్రాడు అఖిల్‌కి వచ్చింది. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తొలి సినిమా 'చిరుత'ను మించి అఖిల్ డెబ్యూ మూవీ 'అఖిల్‌కి' క్రేజ్ కనిపించిందంటే అతిశయోక్తి ఏమీ కాదు. ఆరంగేటానికి ముందే అతను ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. అఖిల్ నేరుగా సూపర్ స్టార్ అయిపోతాడని అక్కినేని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఊహించినది జరిగింది. అఖిల్ డిజాస్టర్ అయింది. ఇక అప్పటి నుంచి హీరోగా నిలదొక్కోటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఫలితం ఉండట్లేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌తో కాస్త కుదురుకున్నట్లు కనిపించినా ఏజెంట్‌తో మళ్ళీ పాతాళానికి పడిపోయాడు. ఇప్పుడు తన ఆశలన్నీ లెనిన్ మీదే ఉన్నాయి. కానీ ఈ సినిమాకు రిలీజ్ విషయంలో తలనొప్పులు తప్పట్లేదు. ఏప్రిల్ 30న పెద్దితో వస్తున్న రామ్ చరణ్ కోసం అఖిల్ తన సినిమాను మే 1 నుంచి వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించుకున్నారు. కానీ ఇందులో త్యాగం ఏమీ లేదని కొన్ని రోజులకే తేలిపోయింది. పెద్ది వాయిదా పడ్డా సరే మే 1న లెనిన్ సినిమాను రిలీజ్ చేయలేని పరిస్థితి కనిపించేసరికి అసలు విషయం జనాలకు అర్థమైపోతుంది. దీంతో అనవసర నెగిటివిటీ ముసురుకుంది లెనిన్ చుట్టూ. మే 1 నుంచి వాయిదా వేసినప్పుడు లెనిన్ కోసం ఎంచుకున్న కొత్త డేట్ జూన్ 25. కానీ ఇప్పుడు పెద్ది కొత్త డేట్ అదే కావచ్చని జోరుగా వార్తలు వస్తున్నాయి. ముందుగా టాక్సిక్ జూన్ 4 నుంచి వాయిదా పడుతుందేమో ఆ డేట్కి వద్దామని పెద్ది టీం అనుకుంది. కానీ టాక్సిక్ వాయిదా ఉండదని చెప్పిన డేట్కి వస్తుందని తాజాగా సమాచారం. ఆ సినిమా నుంచి 3 వారాలు గ్యాప్ తీసుకుని జూన్ 25న తన సినిమా రిలీజ్ చేయాలని పెద్ది టీం ఫిక్స్ అయినట్లు కనిపిస్తుంది. లెనిన్ గురించి ఆలోచించే పరిస్థితిలో పెద్ది టీం లేదు. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఇటు ట్రేడ్ అటు ఆడియన్స్ మొత్తంగా ఇండస్ట్రీని ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. పెద్ది లాంటి భారీ చిత్రం వీలైన త్వరగా రావడం ఇండస్ట్రీకి చాలా అవసరం. కాబట్టి లెనిన్ కోసం పెద్ది ఇంకా వెనక్కి వెళ్ళే అవకాశం లేదు. ఇంతకుముందు డెడ్లైన్ అందుకోలేని పరిస్థితిలో ఊరికే పెద్ది పేరు చెప్పి లెనిన్ వాయిదా వేసింది టీం. కానీ ఇప్పుడు పెద్దితో తలపడలేక డేట్ మార్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి డేట్ మార్చుకునే సమయంలో కారణం ఏం చెబుతారన్నది ఆసక్తికరం. మొత్తానికి రిలీజ్ డేట్ వ్యవహారం లెనిన్కి పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పుకోక తప్పటం లేదు.